నమస్కారం, వెల్కమ్ టు రెసిపీస్ 365 డేస్. ఈరోజు మనం రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నదండి, అప్పటికప్పుడు. సో పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 50 గ్రాముల బటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక గరిటె ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేసుకోవాలి. బే లీఫ్ అండ్ అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, నెక్స్ట్ షాజీరా, ఇవన్నీ కూడా మనం బిర్యానీలో ఉండే దినుసులన్నీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే సో ఈ విధంగా చేసుకున్నారనుకోండి, మీకు చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు మనం చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న చికెన్, ఇది 1/2 kg చికెన్ తీసుకున్నామండి. సో మనం ఏమి పెద్ద పెద్ద పీసెస్ లాగా తీసుకోలేదు, చిన్న చిన్న పీసెసే, నార్మల్ సైజ్ పీసెస్. వీటిని మనం ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుంటున్నాము. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే పెరుగు 1 స్మాల్ కప్ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. 1 నుంచి 1.5 స్పూన్ ఉప్పు పడుతుంది. నెక్స్ట్ కారం అనేది చాలా తక్కువ వేసుకుంటామండి. మేజర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిరకాయలు అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము ఈ బిర్యానీకి. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత జనరల్గా అయితే మనము ఒక 3-4 అవర్స్ అన్న చికెన్ మ్యారినేషన్ చేయాలి. మనం ఇన్స్టెంట్గా అన్నాం కాబట్టి మనము ఫ్రీజర్లో పెడుతున్నామండి. ఫ్రీజర్లో పెట్టి ఒక 1/2 అవర్ పాటు ఉంచినట్లయితే ఇన్స్టెంట్గా కూడా మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా బాగానే సోక్ అవుతుంది చికెన్ అనేది. అలాగే కట్ చేసిన టమాటో ముక్కల్ని, ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పుదీనాకుని కట్ చేసి పెట్టుకున్న పుదీనాకుని యాడ్ చేసుకోవాలి. సో పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా ఫ్రై అయ్యే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలి. చక్కగా పుదీనాకు మగ్గిపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఈ చికెన్ని మొత్తం కూడా వేసేసుకోవాలి. దీంట్లో యాలకులు వేయలేదండి, ఫస్ట్ దినుసులు వేసేటప్పుడు అప్పుడే వేసేసుకోండి. సో అవి అప్పుడే వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసాము. ఇక్కడ మనం బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకున్నామండి. బాస్మతి రైస్ యూజ్ చేస్తేనే మనకి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అనేది ఆ టేస్ట్ వస్తుంది. నార్మల్ రైస్కి ఆ టేస్ట్ రాదండి. మంచి స్మెల్ ఉన్న బాస్మతి రైస్ తీసుకోవాలి. వీటిని మినిమం ఒక 1 అవర్ అన్నా నానబెట్టాలి. ఇక్కడైతే నేను ఒక తక్కువ టైమే నానబెట్టాను చాలా. సో అప్పటికప్పుడు అనుకుని ప్లాన్ చేస్తున్నది కాబట్టి సో బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి ఈ విధంగా. మనం గంజి అట్లా ఏమీ వంచకుండా ఉంచేటట్టయితే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకుని మనం ఈ విధంగా ఉడికించుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. లో ఫ్లేమ్లో నానబెట్టుకుని ఉంటాం కాబట్టి నానబెట్టుకున్న రైస్కి అయితే ఈ కొలతండి. సో కొద్దిగా సాల్ట్, అలాగే బిర్యానీలో వేసినవి కూడా అన్నీ ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా వేయండి. ఒక ఇలాచీ అండ్ బే లీఫ్ అండ్ షాజీరా అవన్నీ వేసుకుని మనము లో ఫ్లేమ్లో కనుక ఉడకపెట్టేసేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రైస్. అలాగే ఆ రైస్ ఉడికినప్పుడు మనం ఎక్కువ వాటర్ టూ మచ్గా వేయట్లేదు కాబట్టి అంటుకోకుండా ఉండడం కోసం నెయ్యి యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ నెయ్యి, లేదంటే ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో చికెన్ ఉడుకుతున్నప్పుడే సైమల్టేనియస్గా మనం రైస్ని కూడా ఉడికించామనుకోండి, నానబెట్టిన బాస్మతి రైస్ అయితే 10 మినిట్స్లో ఉడికిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉడికించుకోవాలి. ఏమాత్రం కొంచెం వాటర్ ఎక్కువైనా చిమిడినా కూడా పేస్ట్ అయిపోతుంది. సో మనం 70% రైస్ ఉడికే వరకు కూడా ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా క్విక్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన రైస్నే ఇప్పుడు మనం చికెన్లో వేసేసుకుంటాము. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% చికెన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఆ చికెన్ పైన ఈ రైస్ని వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కనుక మనం ఉడికించుకున్నట్లయితే మనం గంజి అలా ఎక్కువ వాటర్లో ఉడికేకపోయినా కూడా చాలా బాగా వస్తుంది. సో మనం రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటాము అన్నమాట రిమైనింగ్.
ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత పైన చూడండి వెయిట్ కోసం ఒక బౌల్ అలా పెట్టాము. నేనైతే పిండి అలా క్లోజ్ చేయడానికి ఏం పెట్టాను ఇంటిలో జనరల్గా. సో ఇదే విధంగా పెడతాను. అలాగే మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు పెట్టుకుని, ఎందుకంటే చికెన్ సూప్ ఉంది కదా, చికెన్ సూప్తో ఉడుకుతుంది. ఆ తర్వాత కింద దోశ ప్యాన్ కానీ అలాంటిది ఏదన్నా ఐరన్ ప్యాన్ ఉంటే అది పెట్టేసేసి మరొక 5 మినిట్స్ పెట్టారనుకోండి, అడుగంటకుండా ఉంటుంది అనమాట. మీకు బౌల్ మందపాటి బౌల్ తీసుకుంటే అసలు అడుగంటదు. కంపల్సరీ బిర్యానీకి మనం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. చూడండి, సో మన బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ కూడా ఎక్కడ మెత్తగా లేదు, పలుకుగా మనకి రెస్టారెంట్లో స్టైల్లో లాగానే వచ్చింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఇది వేడివేడిగా మనం ఏదైనా అసలు కర్రీస్ ఏమి అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలా తినేసేయచ్చు. కానీ కర్రీ లైక్ చేసేవాళ్ళు కర్రీతో కూడా మనం ఈ బిర్యానీని కనుక సర్వ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.